Hi friends, IBPS Clerk Prelims question paper number 36 English section. చూద్దాం రండి. ఎస్, రీడింగ్ కాంప్రిహెన్షన్ ని ఈ రోజు నుండి ఎండ్ లో చేయడం జరుగుతుంది. మీకు అది అలవాటు చేయాలనే ఉద్దేశం. దానివల్ల మీరు చాలా ఈజీగా పేపర్ ని ట్యాకిల్ చేయగలరు. ఫైనల్ ఎగ్జామ్ లో కూడా మనం చేసే పని అదే. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆర్సీతో పేపర్ స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు మిత్రులారా. కావున ద ఫస్ట్ వన్ ఏమొచ్చింది ఇక్కడ మనకి, హైవేస్ క్లర్క్ ప్రిలిమ్స్ లో మనము 8th వన్ తో స్టార్ట్ చేసాం. దట్ ఈస్ ఫిల్లర్. సిన్స్ ఇండిపెండెన్స్ ఇండియా హ్యాజ్ గ్రాడ్యువల్లీ అన్నాడు. హ్యాజ్ ప్లస్ V3 యాజ్ కూడా వాడాడు. ఎంటర్టైన్డ్ వాడలేను. ఎంటర్డ్ యాజ్ కాదు, దట్ ఈస్ ఎమర్జెడ్ యాజ్. థర్డ్ ఆప్షన్. ఇక్కడ హ్యాజ్ అనేది కనిపిస్తోంది. కావున మిత్రమా కేమ్ కాదు, విక్టోరియస్ కాదు. ఎంటర్డా, ఎమర్డా, ఎంట్రైండా అన్నప్పుడు దట్ ఈస్ ఎమర్జెడ్ యాజ్ ఇండస్ట్రియల్ సెక్టార్. 9th వన్ చదవండి అయ్యా. లుక్ ఎట్ దట్ ప్రాబ్లం. డాష్ ఆఫ్ ప్రేయర్స్ అంటున్నాడు. దట్ ఈస్ చాంట్స్ ఆఫ్ ప్రేయర్స్. మెడిటేషన్ కాదు, ప్రాసెస్ ఆఫ్ ప్రేయర్స్ కాదు. The dominant mode of worshipping of gods was through the recitation of prayers. పదే పదే ఆ నామాన్ని జపించడం. Recitation of prayers. Next one. You can tell that this piece of furniture is native to America because of the dash solid colonial style అనలేం. That is a materialistic. స్టిఫో డిజైరో కాదు. మరొక్కసారి చూద్దాం. ఒకసారి వాక్యాన్ని చదివి అర్థం చేసుకుందాం. యూ కెన్ టెల్ దట్ దిస్ పీస్ ఆఫ్ ఫర్నిచర్ ఈజ్ నేటివ్ టు అమెరికా బికాస్ ఆఫ్ దాని యొక్క స్ట్రాంగ్ కలోనియల్ స్టైల్. థర్డ్ ఆప్షన్. ఇట్ వాజ్ నాట్ రియల్లీ ఎ సీరియస్ క్రైమ్, but it was pointed out to him that by parking there he was in dash of a local law. So అక్కడున్న లాని అతడు వయోలేట్ చేశాడు. ఇట్ వాజ్ నాట్ రియల్లీ సీరియస్ క్రైమ్, బట్ ఇట్ వాజ్ పాయింటెడ్ అవుట్ టు హిమ్ దట్ బై పార్కింగ్ దేర్ he was in violation of a local law. In violation of a local law. 12th one. The Mauryan kings are known to have dash an ecclesiastical outlook. That means ఆర్టిస్టిక్ అవుట్లుక్ అని అంటే అర్థమైపోతుంది. దాన్ని వారు హ్యావ్ అడాప్టెడ్, దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. దట్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 13. ఇందులో ఏది థర్డ్ స్టేట్మెంట్ అని అడుగుతూ ఉన్నాడు. అసలు ఏది థర్డ్ స్టేట్మెంటో తెలియాలి అంటే ఖచ్చితంగా మనం మొత్తం వాక్యాలన్నిటినీ కూడా చదువుకోవాలి మిత్రమా. ఎస్, ఫస్ట్ వన్ ఏం తీసుకుందాం? ద ఐఎంఎఫ్ తో స్టార్ట్ చేద్దామా? నో, ద ఐఎంఎఫ్ తో స్టార్ట్ చేయలేం. ఒకసారి చూడండి అయ్యా. The IMF has been given the mandate to assist in a new mechanism. Policies of many countries, including India, are already being reviewed by the IMF. Of course, much will depend on how the IMF goes about fulfilling the mandate. In one of the important decisions taken at the Pittsburgh G20 Summit D, and after the structure for a peer review of every country's economic framework and performance కాదు.
And after the G20 summit, the richer countries' policies will be subject to scrutiny అన్నాడు. G20 summit కనపడుతూ ఉన్నాయి మనకి. So that in one of the important decisions taken at the Pittsburgh G20 summit, the IMF has been given the mandate to assist in a new mechanism for a peer review of every country's economic policy framework and performance. Policies of many countries, including India, are already being reviewed by the IMF. And after the G20 summit, the richer countries' policies will be subject to scrutiny. Already కొన్ని scrutiny అయ్యాయి, ఇప్పుడు ఇవి scrutiny అవుతాయి. Of course, which will depend on how the IMF goes about fulfilling the mandate. Now, the first one, in one of the important decisions taken at the Pittsburgh G20 summit, the IMF ఆ యొక్క ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటంటే వీరు IMF కి ఒక అవకాశం ఇచ్చారు. The IMF has been given the mandate to assist in a new mechanism for a peer review of, వాళ్ళకి అవకాశం ఇచ్చారు రివ్యూ చేయమని, ఎవ్రీ కంట్రీస్ ఎకనామిక్ పాలసీ ఫ్రేమ్వర్క్ ని రివ్యూ చేయమని వారికి ఒక అవకాశం ఇచ్చినారు. Policies of many countries, including India, are already being reviewed by the IMF. And after the G20 summit, the richer countries' policies will be subject to scrutiny. Richer countries ను కూడా ఇప్పటికే ఇండియాకి చేశారు, ఇక మీద దీనికి కూడా చేస్తారు. అన్ని దేశాలని కూడా చూస్తారు. Of course, much will depend on how the IMF goes about fulfilling the mandate. ఎలాగా చేస్తుంది అనేది. ఓకే, G20 సమ్మిట్ లో, పిట్స్బర్గ్ లో జరిగిన సమ్మిట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ IMF కి ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఒక కొత్త మెకానిజం ఇచ్చారు ఫర్ ఏ పీర్ రివ్యూ ఆఫ్ ఎవ్రీ కంట్రీస్ ఎకనామిక్ పాలసీ. ఆ అవకాశం దానికి ఇచ్చినారు. అలా ఇచ్చారు కాబట్టి ఇండియాతో పాటుగా అనేక దేశాలను ఇప్పటికే IMF రివ్యూ చేస్తూ ఉంది. ఇక ఇప్పుడు G20 సమ్మిట్ తర్వాత రిచర్ కంట్రీస్ ను కూడా స్క్రూటినీ చేస్తుంది. అఫ్ కోర్స్ ఎలాగా ఏమిటి అనేది IMF మీద డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళా G20 సమ్మిట్ లో ఒక నిర్ణయం తీసుకుని IMF హ్యాస్ బీన్ గివెన్ ద మ్యాండేట్, IMF కి ఇచ్చారు. అందులో ఒక న్యూ మెకానిజం ఉంది, ఫర్ పీర్ రివ్యూకి ఒక మెకానిజం తీసుకున్నారు, దట్ ఈస్ DAF. ఇప్పటికే ఇండియా మొదలైన దేశాల యొక్క రివ్యూ జరుగుతూ ఉండగా ఈ G20 సమ్మిట్ తర్వాత రిచ్ కంట్రీస్ కు కూడా అదే ఫాలో అవుతారు. అఫ్ కోర్స్ మచ్ విల్ డిపెండ్ ఆన్ హౌ ద IMF గోస్ అబౌట్ fulfilling the mandate. DAF Bs. Yes. An adventure is a collection of dash experiences, ఎటువంటి experiences అయ్యా, which can be provided by some bold unusual activity. అడ్వెంచర్ అంటే ఎలా ఉంటుందో చెప్పాలి ఇప్పుడు మనం. ఎస్, సోలిడారిటీ ఎక్స్పీరియన్సెస్, కలెక్టివ్ ఎక్స్పీరియన్సెస్ కాదయ్యా. అడ్వెంచర్ అనగానే ఎక్సైటింగ్ గా ఉంటాయి నాన్న, ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్సెస్. అది 19th. ఇప్పుడు 20th లోకి వద్దాం. Everyone during some phase of life has a dash for adventure. అందరికీ ఒకానొక సమయంలో అడ్వెంచర్ చెయ్యాలి అనే కోరిక ఉంటుంది. Everyone during some phase of life has a dash. ప్రొవిజనో క్వశ్చనో కాదు, క్వెంచ్ ఉంటుంది కోరిక. క్వెంచ్ ఫర్ అడ్వెంచర్. నెక్స్ట్, everyone has their own way of seeking adventure, which mainly depends on the things that dash them. Mala, everyone has their own way of seeking adventure, which mainly depends on the things that
వాళ్ళకి ఇష్టమయ్యేవి, ఫ్యాసినేట్ దెమ్, వాటికి ఏదైతే ఫ్యాసినేషన్ ఉందో అటే వాళ్ళు వెళ్తారు. ఎస్. ఫర్ సమ్ డైవింగ్ హై ఫ్రమ్ ద స్కై ఆర్ డైవింగ్ డీప్ in the infinite blue can be an adventure, while some it can be a nightmare. కొంతమందికి అది ఇష్టమైతే కొంతమందికి అది nightmare. There are various adventure sports that are arranged for dash purposes. ఓకే, ఇవన్నీ కూడా ఎటువంటివి అంటే రిక్రియేషనే కాబట్టి ఫర్ రిక్రియేషనల్ పర్పసెస్. For recreational purposes. Now 23. Now, exploring new places can also be an adventure for some, in which some would prefer hustling and bustling cities to seek adventure, while others would seek serene అంటే కామ్ అనే పదం కావాలి మనకి. సెరీన్ అండ్ ట్రాంక్విల్ ఫారెస్ట్. సెరీన్ అన్నా కామే, ట్రాంక్విల్ అన్నా కూడా కామే. కాబట్టి ట్రాంక్విల్ ఫారెస్ట్, ప్రశాంతమైన అడవులకు వెళ్తారట. ఇప్పుడు 24th. So let the gentle breeze from untarnished land caress you. Let the voice chirping birds bless your ears. Let the rays of rising sun beyond horizons. ఇవన్నీ కూడా నిన్ను ఏం చేయాలి? గాల్వనైజ్ చెయ్యవు, నిన్ను మోటివేట్ యూ టు షైన్ బ్రైట్. కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి? మోటివేట్ అనే పదాన్ని తీసుకోవాలి. మోటివేట్ యూ. లిటిల్ డస్ హీ నో దట్ హిస్ innocuous remark make ప్రీవియస్ డే అన్నాడు కదా. లిటిల్ డస్ హీ నో దట్ హిస్ innocuous remark made the previous day had triggered a chain reaction. Little does he know, much those previous day, much those కాదండి. Made the previous day, had been కాదండి. Made the previous day had triggered. ఇక్కడ డస్ అనేది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. has triggered, made the previous day has triggered, that is ఇక్కడ has రావాలమ్మా, fourth option. 26. A politician is a usual person in his own way. That's all. I mean, second option. Experiments in laboratories are usually conducted under controlled conditions. Correct. Are usually conducted under controlled conditions. Second option. It is benefit తేడా ఉందండి. BENEFIT. fourth one. Misconstructions, material implies existed అన్ని బాగానే ఉన్నాయి. Misconstructions render revolutions invisible. The arrangement of the visible material in science text, in science text, the arrangement of the visible material in science text, the arrangement of the visible material in science text implies. Correct. Arrangement అనేది సింగులర్ కదా, implies correct. A process that if it existed would deny revolutions. సో ఇఫ్ ఇట్ ఎగ్జిస్టెడ్ కూడా కరెక్ట్, ఎందుకంటే అక్కడ వుడ్ డినై ఉంది కాబట్టి. ఇఫ్ ప్లస్ V2 would plus V1, all are correct, no need to change. 30th one. Publicity in this corporate world.
guarantees effectively suspension. Yes. This world guarantees, that is GUARAN. So second one. ఇప్పుడు మనం ఫస్ట్ వన్కి వద్దాం. Hindu undivided joint family. What was promised by our founding fathers in Constitution? కాన్స్టిట్యూషన్లో మన ఫౌండింగ్ ఫాదర్స్ ఏమి అవకాశం ఇచ్చారు? జెండర్ ఈక్వాలిటీ ఇచ్చారు, సోషల్ జస్టిస్ ఇచ్చారు, కానీ ఇందులో ఏమి ఇచ్చారు చూద్దాం. ఇక్కడ జెండర్ కనబడుతోంది, మ్యాన్ ఉమెన్ కనబడుతోంది, వీడేమంటాడు చూద్దాం. ఇన్స్క్రైబింగ్ ద ప్రామిస్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ. ఫస్ట్ వన్, వాక్ ద టాక్. మాట్లాడుతూ నడుచుకుందామా? వాక్ ద టాక్. వాక్ ద టాక్ ఎక్కడుందో చూద్దాం. In founding document of the nation, they walked the talk by pushing through the Hindu Succession Act 1956. ఏం లేదండి, రాజ్యాంగంలో ఏది పెట్టారో దాన్ని వారు ఇంప్లిమెంట్ చేశారు అనడానికి, అన్న మాటను నిలబెట్టుకున్నారు అనడానికి వాడు వాడిన పదము దే వాక్డ్ ద టాక్. అన్న మాటని నిలబెట్టుకున్నారు, దే వాక్డ్ ద టాక్ బై పుషింగ్ త్రూ. హిందూ సక్సెషన్ యాక్ట్ ద్వారా దాన్ని పుష్ చేశారు అన్నాడు. అది వాక్డ్ ద టాక్ అంటే. ఎస్, టు పెర్ఫార్మ్ యాక్షన్స్ కన్సిస్టెంట్ విత్ వన్స్ క్లైమ్స్. ఏదైతే చెప్పారో దాన్ని పెర్ఫార్మ్ చేశారు, దట్ ఈజ్ వాక్ ద టాక్. వా, మంచి పదం వచ్చిందండి, గుర్తుంచుకోండి. వాక్ ద టాక్ అంటే మాటలు చెప్పడం కాదు, చెప్పిన మాటలను నిలబెట్టుకోవయ్యా. కీప్ యువర్ ప్రామిసెస్ అకార్డింగ్ టు దట్. నిర్ణయాలు తీసుకోండి అని చెప్పడం. ఎబోర్ అంటే ఇష్టం లేకపోవడం అని అర్థం వస్తుంది. అబొరెంట్లీ చూసేద్దాం, పోయిందా ఉంది. అబొరెంట్లీ మోస్ట్ ప్రాబబ్లీ పర్ఫెక్టో, అడ్వాన్సో, వాల్యుబుల్ కాదు, డ్రెడ్ఫుల్ అయి ఉండాలి, ఫియర్ఫుల్ అయి ఉండాలి. చూద్దాం. ఓవర్ ద ఇయర్స్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ and other opportunities has bent social attitudes towards gender justice, making what seemed aberrantly subversive once a matter of reasonable progress now. ఒకానొకప్పుడు అది ఫియర్ఫుల్ గా ఉండేది, ఇప్పుడు లేదు అన్నాడు. ఇక్కడ ఎబోర్ అంటే హేట్రెడ్ కాకుండా డ్రెడ్ఫుల్, ఫియర్ఫుల్ గా తీసుకోవచ్చు. ఫోర్త్ వన్, వాట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ is important for freedom and development of human being. ఏం కావాలి? రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు జస్టిస్. ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్రీడమ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. కొంచెం ముందుకెళ్దాం. ఎస్, the framing of all property laws have been exclusively for the benefit of man, even though the right to property is important for the freedom and development of a human being. ekkudunadi right to property. Third option, question number 5, capaciously ane padaniki opposite word kavalata. Capaciously chudam. In doing so, the court has interpreted the law capaciously, keeping in mind the progressive intent behind the 2005 amendment. దాంట్లోకి ఇది ఇంటర్ప్రెట్ అయ్యింది. సఫిషియెంట్లీ అని అర్థం వస్తుందండి. సఫిషియెంట్లీ అనే పదానికి అర్థం వచ్చింది, కావున మనము పూర్లీకి వెళ్దాం. వెరీ స్ట్రాంగ్లీ సఫిషియెంట్లీ అని అర్థం వచ్చింది. వాట్ అకార్డింగ్ టు ద రీజన్ ఫర్ సెకండరీ స్టేటస్ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా.
ఇండియాలో స్త్రీలు అలా ఉండడానికి గల కారణం ఏమిటి అంటున్నాడు. Gender justice is from being reality with several other equalities, caste, religion, class, the secondary status of women. Very good. Yes, having no right to inherit ancestral poverty కాదండి. Gender justice is still not a reality in India, correct. Inequalities of caste, religion, class present in the society, correct. Both B and C. Second option. What could bring a substantial change in Hindu family society? ఎస్ లైక్ సన్ ఆమెకు కూడా అందులో హక్కు ఉండాలి అన్నాడు. ఎస్ రైట్ బై బర్త్ ఆఫ్ ఎ హిందూ ఉమెన్ టు బికమ్ ఏ జాయింట్ హెయిర్ టు ancestral ప్రాపర్టీ, కరెక్ట్. ఈక్వల్ జెండర్ ఈక్వాలిటీ, నో. సో దట్ వీ కెన్ గో విత్ ద ఫస్ట్ ఆప్షన్, రైట్ బై బర్త్. ఎస్ మిత్రమా, ఈ రోజు మనం చేసినటువంటి యొక్క ఆర్సీలో కేవలం క్వశ్చన్ ని ఆధారంగా చేసుకుని పారాగ్రాఫ్ లోకి వెళ్ళి చేయడం జరిగింది. ఈ మెథడ్ వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది మిత్రమా, ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యు అగైన్.